నమస్తే అండి బోసుకుమరి. వైఎస్ రాజశేఖర రెడ్డి గారి విషయంలో కానీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి విషయంలో కానీ వాళ్ళని తక్కువ నాయకులు కాదు. కొన్ని వాటిల్లో వాళ్ళు చేసినటువంటి మిస్టేక్స్, అదే విధంగా దాన్ని ముందుకు తీసుకొచ్చినటువంటి తీరు. జగన్మోహన్ రెడ్డి గారు అంటే ఏ రకంగా ఆయన ఆలోచిస్తాడో తెలియదు కానీ మొత్తానికి అయితే చాలా విషయాలు తను పులుముకొని తను ఆపాదించుకొని ఇంత పెద్ద విధానం తెచ్చుకోవడం అనేది మాత్రం ఖచ్చితంగా వాస్తవం. జగన్మోహన్ రెడ్డి గారి విషయంలో కానీ వైఎస్ఆర్ ఉన్నారు. వైఎస్ఆర్ కి సంబంధించి జగన్మోహన్ రెడ్డి గారి కంటే వైఎస్ఆర్ విషయంలో రాజశేఖర రెడ్డి గారి అంటే నాకు చాలా ఇష్టం. ఆయన 108 ఈ రోజు కూడా పనిచేస్తుంది. ఆయన తీసుకొచ్చిన సంస్కరణలు చాలా ఉన్నాయి. ఎన్టీ రామారావు గారు అంటే చాలా అభిమానం. ఆయన చాలా పరిపాలన ఆయన చాలా ఉంటది. ఆయన కళ్ళ ముందు ఆయన చేసిన పరిపాలనలు అవన్నీ మనం పెద్ద చూడలేకపోయాం. కానీ రాజశేఖర రెడ్డి గారు అయితే కళ్ళ ముందు చూసాం కదా. 108 కానీ ఆరోగ్యశ్రీ కానీ ఫీజు రియంబర్స్మెంట్ కానీ. బట్ వీటిలో ఆరోగ్యశ్రీ అనేది నాకు నచ్చదు. ఎందుకంటే మనం ఆల్రెడీ డబ్బులు కడుతున్నాం. ఏది వైద్యం కోసం మౌలిక సదుపాయాల కోసం మనం డబ్బులు కడుతున్నాం, బడ్జెట్ లో పెడుతున్నాం. మళ్ళీ తిరిగి ప్రైవేట్ హాస్పిటల్స్ కి మళ్ళీ గవర్నమెంట్ తరఫున తీసుకు డబ్బులు కట్టడం అనేది అది వేస్ట్. అంటే తాత్కాలిక పరిష్కారం తప్ప శాశ్వత పరిష్కారం అయితే కాదు. సరే, తాత్కాలిక పరిష్కారం రాజశేఖర రెడ్డి గారు తీసుకొచ్చారు. ఆ తర్వాత శాశ్వత పరిష్కారం తీసుకు ఉచిత వైద్యం, కార్పొరేట్ వైద్యం ఉచితంగా అందించేటువంటి విధంగా ఎక్కడ కూడా ముందుకు కదులుతున్నటువంటి పరిస్థితులు. ఆరోగ్యశ్రీని ఎట్టబడేశారంటే ఈ దుర్మార్గులు. మామూలుగా హాస్పిటల్లో ఉండేటువంటి బెడ్లు ఎవరు ఎక్కడో ఒక రూమ్ లో 2 రూములు రెంట్ తీసుకొని పక్క బెడ్లు వేసేసి మామూలు కార్పొరేట్ వైద్యం అంటారే గానీ అక్కడ ట్రీట్మెంట్ అలా ఉండదు. పక్క బెడ్లు వేసేసి ఒక గవర్నమెంట్ హాస్పిటల్లో ఇంతకు ముందు పాత విధానంలో ఎంత నీచింగ్ ఉండేది అంత నీచింగా ఇప్పుడు కొన్ని హాస్పిటల్ చూస్తే మీకు అర్థమవుతుంది. పక్క బెడ్లు వేసేసి ఆ పెట్టి వేసి ఇది ఆరోగ్యశ్రీ అని చెప్పి జరిగేది డబ్బే, పిచ్చి డబ్బు తీసుకుంటారు మళ్ళీ డాక్టర్లు. కానీ ట్రీట్మెంట్ మళ్ళీ అదే ఉండదు. అంటే రిసీవింగ్ అట్లా ఉండదు. మామూలు గవర్నమెంట్ హాస్పిటల్ ట్రీట్మెంట్ లాగే ఉంటుంది టోటల్ గా. కాబట్టి ఏంటంటే మామూలుగా మనం డబ్బులు తీసుకొని పోతే మంచి రూమ్ తీసుకుంటాం, ఆ రూమ్ లో ఉంటాం, వైద్యం చేయించుకుంటాం. ఆ డబ్బంతా జనంగా అంటే మనం కడతాము తీసుకో అట్లా ఉండదు ఆరోగ్యశ్రీ అంటే. ఆడికి వెళ్ళి ఏదో బెడ్ మీద పడుకుంటే చేర్చుకుని రావడం అట్లా ఉండింది అనమాట పరిస్థితి. అదేం ఉండదు. కాబట్టి ఆరోగ్యశ్రీ తాత్కాలికమైన పరిష్కారం. అలాగే 9 గంటల ఉచిత కరెంటు ఆ టైంలో నాకు తెలుసు. నేను ఒక గ్రామంలో ఉన్నాను ఆ టైంలో. మామూలుగా నేను ఆ గ్రామానికి వెళ్ళేటువంటి సమయానికి మొత్తం ఎముకలు గుళ్ళు బయటపడిపోయాయి. అంటే మా పశువులకి గడ్డి ఉండేది కాదు. ఏ పొలం చూసినా కూడా క్రికెట్ గ్రౌండ్ లాగా ఉండేది. రాజశేఖర రెడ్డి గారు వచ్చిన తర్వాత ఆ ఊరి మీద కాలు వెళ్ళింది. ఆ ఊరు సస్యశ్యామం అయిపోయింది. సంవత్సరానికి 2 పంటలు వేశారు. అక్కడి నుంచి తర్వాత నేను చాలా అంటే చాలా చూశాను. అట్లా కొన్ని మంచి పనులు ఆయన ఉన్నాయి. అలాగని చెప్పేసి ఆయన తప్పులే చేయలేదని చెప్పేసి నేను అనట్లేదు. కొన్ని విషయాలు ఉన్నాయి. మళ్ళీ ఇప్పుడు ముఖ్యంగా హిందూ విధానానికి సంబంధించి ఇద్దరు చేసినటువంటి వాటిల్లో ఖచ్చితంగా మాట్లాడుకున్నటువంటి విషయాలు ఖచ్చితంగా ఉంటాయి. మామూలుగా ఉచిత పథకాలు ఆయన ఆ టైంలో ఇచ్చాడంటే దానికి ఒక ఆదాయం ఉంది. ఆ ఆదాయం తగ్గట్టుగా ఇచ్చాడు. ఆ తర్వాత ఇంకా ఆదాయం ఉంది. దాని తగ్గ అభివృద్ధి కూడా చేసుకుంటూ వెళ్ళాడు రాజశేఖర రెడ్డి గారు. ఇది లెక్క. కానీ ఆంధ్రప్రదేశ్ పరిస్థితి అది కాదు. ఆంధ్రప్రదేశ్ ఏంటంటే ముందు అభివృద్ధి చేసుకోవాలి. ముందు అప్పు నెత్తిన పెట్టుకొని మనం వేరే రాష్ట్రం నుంచి ఇటుపోయి ఇక్కడికి వచ్చాం. కాబట్టి ఎంత జాగ్రత్తగా ఉండాలి. ఉన్నటువంటి రూపాయిని కూడా అంటే మంచం ఉన్నంతలోని కాళ్ళు మర్చుకొని దుప్పటి కప్పుకోవాలి. అదే సౌకర్యం ఫస్ట్ మనకి. ఉన్న రూపాయిని ఖర్చు పెట్టుకొని చేసుకోవాలి. అలా కాకుండా నలిగిపోయి చితికిపోయినటువంటి రాష్ట్రం మీదకి అప్పులు కుప్పను వదిలేరు. ఏంటంటే నవరత్నాలు అనేటువంటి పేరుతోటి దెబ్బకు చితికిపోయింది. అభివృద్ధి అయిపోయింది. రేట్లు పెరిగిపోయింది. బతుకు భారం అయిపోయింది. యువత ఎట్టి వెళ్ళాలి తెలియదు. ఉద్యోగాలు ఏంటి అంటే ఒక సచివాలయం అనేటువంటి పెట్టుకోండి. ఆ పోస్ట్ ఈ పోస్ట్ అని చెప్పేసి ఒక 20,000 ఎంతో శాలరీ ఇచ్చేసి వాలంటీర్లు ఏమో 5,000 ఎక్కడ గౌరవ వేతనం అని చెప్పేసి ఒక 2 లక్షల మందిని ఎవరినో రిక్రూట్ చేసేసి అసలు మన నార్మల్ గా డాక్టర్స్ కానీ లేకపోతే టీచర్స్ కానీ పోలీస్ కానీ ఈ రిక్రూట్మెంట్లు ఏమి లేవు. అంటే యువత సాధారణంగా ట్రై చేసేటువంటి విధానానికి సంబంధించిన ఉద్యోగాలు ఏమీ లేవు. పెద్ద చదువుకున్నటువంటి వాళ్ళు కూడా సచివాలయం ఉద్యోగాలు చేసుకుని 10,000 30,000 శాలరీ తీసుకున్నటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయి. భయంకరంగా చదువుకుంటారు వాళ్ళు. కానీ ఆ జాబ్ చేసుకోవాల్సిన పరిస్థితి. సాటిస్ఫాక్షన్ జాబులు కాదు. వాళ్ళు చదువుకునే దానికి వాళ్ళు చేసే జాబ్కి అసలు ఏం సంబంధం లేదు. అట్లా అయిపోయింది పరిస్థితి. కాబట్టి ఉన్నటువంటి ఆంధ్ర రాష్ట్రం ఉన్నటువంటి పరిస్థితిని అర్థం చేసుకోకుండా అంటే ముందు మనం రాజధాని డెవలప్ చేసుకోవాలి. రాజధాని డెవలప్ చేసుకుంటే మనకి ఆదాయం పెరుగుతుంది. ఆదాయం పెరిగిన దాన్ని బట్టి మనం చేసుకోవాలి అనేటువంటి విధంగా పోకుండా ప్రజలు కూడా ఏంటంటే ఖచ్చితంగా ప్రత్యేక హోదా నాతోనే సాధ్యం, రాజధాని నేను మాత్రం కట్టగలను, చంద్రబాబు నాయుడు గారు కిటికీలు కూడా పర్మనెంట్ గా కట్టలేదు అని అంటే మనకి ఇంత ఉచిత పథకాలు ఇవ్వడంతో పాటు ఇంత అభివృద్ధి చేస్తానంటున్నాడు. అది రాజశేఖర రెడ్డి గారు అటు అభివృద్ధిని అటు సంక్షేమాన్ని రెండింటి కలగా తీసుకెళ్లి బాగా చేశాడు ఆయన. కాబట్టి ఈయన కూడా అంత సమర్థత ఉంటుందని చెప్పేసి ఈయన గెలిపించుకున్నారు. ఈయన 9 నవరత్నాలను పెట్టుకోవడానికి దాంట్లో మద్యపాన నిషేధం అనేది ఉండదు. లేకపోతే అమ్మఒడి చాలా లూఫల్స్ ఉన్నాయి. దాంట్లో కూడా 1-2 తప్ప మిగతా కూడా లూఫల్స్ ఉన్నాయి. కానీ దాన్ని ఏం చేశారు ఆయన అప్పులు తీసుకొచ్చి జనానికి పరిశ్రమ మొదలు పెట్టారు. అవి ఎవరు కట్టాలి? ధరలు పెరిగిపోయింది. అదే చిన్నులపాయలు 500, అల్లం 300-400, పెట్రోల్ మిగతా రాష్ట్రాల్లో ఉన్నట్టుగా మన దగ్గర ఉండదు. మరి కందిపప్పు ఏమో సుమారు 200-300 వెళ్ళిపోయింది. మరి ఆయిల్ ప్యాకెట్ 200 దాటి వెళ్ళిపోయింది. అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో అలాంటి పరిస్థితులు వెళ్ళిపోయాం మనం. జనం భారం అయిపోయింది. జనానికి ఒక దెబ్బతో ఓడిచేసి కూర్చున్నారు. ఇదంతా ఒక లెక్క. సరే, పరిపాలనకు సంబంధించిన విషయాలు. కానీ హిందుత్వ విధానానికి సంబంధించి అయితే మాత్రం వీళ్ళిద్దరు విషయంలో ఏంటంటే ఇప్పుడు మామూలుగా 7 కొండలకి సంబంధించిన 2 కొండలు అనేటువంటి జీవో ఖచ్చితంగా రిలీజ్ అయింది. అంటే ఉన్నటువంటి హద్దులు ఇవి అని చెప్పేసి డిసైడ్ చేశారు.
ఫస్ట్. కానీ 7 కొండలు అని చెప్పేసి ఆ జీవోలో మెన్షన్ చేయలేదు. 335, 336 సంథింగ్. కానీ ఆ తర్వాత పెద్ద లెవెల్లో అది వ్యతిరేకత రావడంతో 7 కొండలు అని చెప్పేసి డిక్లేర్ చేశారు. దీన్ని ఇప్పుడు ఏం ప్రచారం చేసుకుంటున్నారు? ఇవి 7 కొండలు అని చెప్పేసి రాజశేఖర రెడ్డి గారు డిసైడ్ చేశారు. ఎవరంటే రాజశేఖర రెడ్డి గారు డిసైడ్ చేయడానికి నాకు అర్థం కాదు. రాజశేఖర రెడ్డి గారు, లేకపోతే చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారు కాదు. ఇది ఎప్పటి నుంచో తరతరాల నుంచి వస్తున్నటువంటి, వందల వేల సంవత్సరాల నుంచి వస్తున్నటువంటి 7 కొండల వాడ వెంకటరమణ దేవుడు, భగవంతుడు. హిందువుల దృష్టిలో హిందువుల మనోభావాలు, హిందువుల విధానాలు ఇవన్నీ కూడా కాబట్టి గౌరవించాలి. కాబట్టి అక్కడ చాలా పెద్ద ఏరియా. అక్కడ బ్రదర్ అనిల్ గారికి సంబంధించి ఏదో పెద్ద ఒక చర్చి లాంటిది ఏదో ప్లాన్ చేయాలని ఏదో చేశారని చెప్పేసి అప్పుడు సాక్షికి సంబంధించిన రిపోర్ట్స్ కొంతమంది చెప్పారు. ఆ తర్వాత వ్యతిరేకత రావడంతో మార్చుకున్నారు, 7 కొండలు అని చెప్పి డిసైడ్ చేయాల్సి వచ్చింది. ఇక్కడ లాజిక్ ఏంటంటే 7 కొండలు తిరుపతి తిరుమల దేవస్థానాన్ని అని చెప్పేసి డిక్లేర్ చేసి జీవో రిలీజ్ చేయాల్సినంత అవసరం ఏమొచ్చింది? ఇది ఎవరు అడగలేదు వరకు వచ్చాం. ఇకపోతే జగన్మోహన్ రెడ్డి గారి గురించి చెప్పే పనే లేదు అసలు. మామూలుగా అంటే ఆయన హయాం వచ్చిన తర్వాత హిందూ దేవాలయాల మీద విపరీతంగా దాడులు జరిగిన తర్వాత ఆయన బిహేవ్ చేసినటువంటి తీరు, వాళ్ళ నాయకులు బిహేవ్ చేసినటువంటి తీరే హిందువుల యొక్క మనోభావాలు దెబ్బతున్నాయి. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు గుళ్ళు కోల్చమని చెప్పరు, విగ్రహాలు కోల్చమని చెప్పరు, ఈ కోల్చమని ఏం చెప్పరు. కానీ కూల్చిన తర్వాత ఏం చేశారన్నది ఇక్కడ ఇంపార్టెంట్. ఇప్పుడు అనంతబాబు ఉన్నాడా, ఎమ్మెల్సీ అనంతబాబు ఉన్నాడా, ఆయన మనిషిని చంపేశారు. ఇప్పుడు ఇటీవల వచ్చింది వాళ్ళ భార్య కూడా దీంట్లో ఇన్వాల్వ్ ఉంది. వాళ్ళు పరారీలో ఉన్నారు అని చెప్తే మళ్ళీ ఆయన బయటకు వచ్చి నేను పరారీలో అని చెప్పేసి ఆయన ఏదో సంథింగ్ ఏదో చెప్పుకున్నాడు. విషయం మాత్రం సీరియస్. అంటే చంపిన దాంట్లో ఇద్దరు ఆస్తం ఉందని A1 ఆయన A2 A1 చేశారు కదా. ఆయన తప్పు చేశాడు. ఆయన మీద ఆయన ఏం యాక్షన్ తీసుకున్నాడు? ఇది ప్రాబ్లం. నెంబర్ 2, ఇప్పుడు గోరింట్ల మాధవ్ గారు ఆయన వీడియో రిలీజ్ అయింది. ఆయన మీద ఏం యాక్షన్ తీసుకున్నారు? మామూలుగా ఆయన రిలీజ్ అయితేనేమో అది ప్రతిపక్షాలు చేసిన కుట్ర. ఇప్పుడు రోజా గారు ఉన్నారు, ఆడవాళ్ళ హక్కులు, ఆడవాళ్ళని కాపాడాలి, ఆడవాళ్ళని అన్యాయంగా చేసేస్తున్నారు, ఆడవాళ్ళని బానిసలు చేసేస్తున్నారు, అది అని చెప్పేసి ఆడవాళ్ళ హక్కుల గురించి మాట్లాడతారు. కానీ గోరింట్ల మాధవ్ గారి విషయం దగ్గరికి వచ్చేకి అది ఫేక్ వీడియో, ఏదో మరి చట్టం తెలుసుకుంటుంది అని చెప్పేసి తలంచుకొని వెళ్ళిపోతుంది. అంటే ఇక్కడ ఒక న్యాయం, అక్కడ ఒక న్యాయం. ఆయన జగన్మోహన్ రెడ్డి గారు ఏం మాట్లాడతారు, ఏం మాట్లాడు. అంబటి రాంబాబు గారు, అమంత శ్రీనివాస్ గారు, ఇట్లా చాలా మంది రకాలుగా ఏం చర్యలు తీసుకోవాలంటే ఏం చర్యలు, ఏం మాట్లాడలేదు. అలాగే హిందూ దేవాలయాల మీద విపరీతంగా దాడులు జరిగాయి. ఆ జరిగినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఎలా ప్రస్తావించారంటే ఏం ప్రస్తావించలేదు. ఇప్పుడు ఆయన ఏం ప్రస్తావిస్తున్నాడు? డాలర్స్ పోయి అక్కడ దొంగతనం జరిగింది, హుండీ లెక్కింపులో దొంగతనం జరిగింది అని చెప్పేసి అంటే అయ్యంత $900 అని చెప్పేసి హేళనగా ఈయనే మాట్లాడాడు. అంటే ఇంతకు ముందు మాట్లాడించింది ఈయనే లెక్క, ఇంకేదే లెక్క. అంటే విగ్రహాలు, హిందూకు సంబంధించిన విగ్రహాలు ధ్వంసమైనా, గుడి ధ్వంసమైనా జగన్మోహన్ రెడ్డి గారు నో ఫరక్. అదేముందులో విగ్రహం, అదేముందులో 20 సంవత్సరాలు, అదేముందులో అని చెప్పేసి వైసీపీ నాయకులు మాట్లాడారు కదా. మరి దాన్ని సమర్థించినట్టుగా. మరి ఇప్పుడు అదే ఉంది 900 చిన్న అమౌంట్ పోతే ఏంది గగ్గోలు పట్టు. తిరుపతి దేవస్థానం రూపాయి పైన కూడా తప్పే, దేవుడు సొమ్మది. మరి బాధ్యత ఉండకల్లా. మరి ఆ బాధ్యత అంటే దాని మీదే బాధ్యత లేకపోతే ఇంత పెద్ద రాష్ట్రం మీద ఏం బాధ్యత ఉంటుంది? అంటే అప్పుడు ఆయన సమర్థించినట్టే ఆ దాడుల్ని. అంటే వీళ్ళు చేసినటువంటి బ్లండర్ మిస్టేక్స్ ఏవైతే ఉన్నాయో టోటల్ గా, అంటే దీన్ని వీళ్ళు కొంతమంది మిస్లీడ్ చేసేది ఎట్లుంటో తెలుసా? ఇప్పుడు వాళ్ళు క్రిస్టియన్స్ కాబట్టి హిందూ విధానాన్ని అంటే వ్యతిరేకులని ముద్రేసేస్తున్నారు. ఎవరు ముద్రేసేస్తున్నారు? ఒకసారి ఆత్మ పరిశీలన చేసుకోవాలి. అంటే వైఎస్ రాజశేఖర రెడ్డి గారి హయాంలో ఏం జరిగినాయి, జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఏమి జరిగినాయి? ఇప్పుడు మీరు ఇట్లా చేశారంటే మేము చేసేసామని చెప్పేసి ఒప్పుకుంటారు. ఏ రాజకీయ పట్టేనా కాదు అని చెప్పేసి చెప్తారు. కాబట్టి వీళ్ళని మిస్లీడ్ చేస్తున్నారు, జనాన్ని మిస్లీడ్ చేస్తున్నారు, వైసీపీ కార్యకర్తలు మిస్లీడ్ చేస్తున్నారు. తప్పు జరిగినట్టు తప్పు అని చెప్పేసి ఖచ్చితంగా ఒప్పుకోవాలి. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు, తిరుపతిలో అధికారంలోకి వచ్చినా తొక్కిసినట్టు జరిగింది. ఆయన క్షమాపణ చెప్పాడు. ఎందుకు చెప్పాడు? కాబట్టి కొన్ని విషయాల్లో ఖచ్చితంగా కొన్ని విషయాలు పవన్ కళ్యాణ్ గారు కూడా ఏం మాట్లాడలేదు. కొన్ని విషయాలు ఖచ్చితంగా మాట్లాడారు. అంటే ముందు పోయే రోజుల్లో ఎలాంటి చర్యలు తీసుకోవాలి ఏంటి అనేటువంటి విషయాన్ని ఆ చర్యలు తీసుగా ముందుకు వెళ్ళాలి తప్ప ఇలా కాదు అనేటువంటి విషయం ఖచ్చితంగా రాజకీయంగా అర్థమవుతుంది. నేనేం చెప్పాను మీకు అర్థమై ఉండొచ్చు. కాబట్టి ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే రాజశేఖర రెడ్డి హయాంలో తప్పులు జరిగినాయి, జగన్మోహన్ రెడ్డి హయాంలో తప్పులు జరిగినాయి. ఈ తప్పులకు సంబంధించి వాళ్ళు క్రిస్టియన్స్ కాబట్టి హిందువుల్ని వ్యతిరేకులు అనేటువంటి విధంగా ప్రచారం చేసేస్తున్నారు అనేటువంటి విధంగా చెప్తే ఎంత తప్పండి ఇది. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు, ఇప్పుడు విగ్రహాల ధ్వంసం అయిపోయినా, లేకపోతే రాములు గారికి తల తీసేసిన, ఎంత అపచారం జరిగినా, రథాలు తగ్గిన ఏం చేసినా కూడా కఠినంగా శిక్షించండి, ఎంక్వైరీ వేయండి అని చెప్పేసి మాట్లాడారా? ఇదిగో హిందువుల మీద దాడి జరిగిపోతుంది, అది జరిగిపోతుంది అని చెప్పేసి రెచ్చగొట్టి హిందూ ఓట్లను సంపాదించుకునే ప్రయత్నం ఏమైనా చేశారా? ఎక్కడ ఏం చేయలేదు కదా. ఇప్పుడు మామూలుగా హిందూ విధానానికి సంబంధించి ఇదిగో తిరుపతిలో ఇలా కల్తీ జరిగింది, నెయ్యి, ఇది ఏ ల్యాబ్కి వెళ్ళినా కూడా కల్తీ జరిగిందని చెప్పేసి వస్తుందా? కల్తీ జరిగింది ఏంటి అని అడిగితే నువ్వు హిందువులు రెచ్చగొడుతున్నావు. మరి ఇప్పుడు నువ్వు మామూలుగా ఇప్పుడు ఆయన హిందువులో ఉన్నాడు కాబట్టి, హిందువుల గురించి మాట్లాడాడు కాబట్టి మరి ఆయన హిందువుని గంట కట్టేసేటువంటి ప్రయత్నం చేయడు. మరి అది పాపం కదా. ఎక్కడ తప్పు జరిగినా కూడా ప్రస్తావించాలి కదా. వీళ్ళు క్రిస్టియన్స్ కాబట్టి హిందువులు వ్యతిరేకం చేస్తారన్నప్పుడు మరి వీళ్ళు హిందువులు కాబట్టి వీళ్ళు క్రిస్టియన్లు వ్యతిరేకం చేస్తారా? వీళ్ళు అది చర్చిలను కూల్చేసారు, ఈ కూల్చేసారు అని చెప్పేసి వీళ్ళు చేస్తారా? ఇంత చిల్లాజిక్ ఎలా మర్చిపోతారండి? మరి ఏమైతే